ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల దగ్గర అయితే విష్ణు బోనము తెలంగాణలోనే ప్రత్యేకమైన బోనంగానైతే పేరుగాంచింది కదా. సో గట్లాంటి విష్ణు బోనం అయితే ఇవాళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చిర్రు. సో ఉజ్జయిని మహంకాళి అమ్మ దగ్గర అయితే విష్ణు బోనం ఉన్నది కదా. ఇప్పుడైతే ఒకసారి అయితే ఆ స్వామితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాముల్లా. మన తెలంగాణలో అయితే ప్రత్యేకమైనటువంటి బోనము విష్ణు అన్నని అయితే ఎత్తుకుంటాడు. మరి విష్ణు బోనం అయితే ఈ తెలంగాణలో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. మరి ఒక్కసారి ఇక్కడనైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర అయితే విష్ణు బోనం అయితే ఉన్నది. మరి అన్నతో అయితే మాట్లాడి ఒకసారి చూద్దాము. నమస్తే అన్న. నమస్తే శనార్థి. ముందుగా అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు సుధమన్న. మరి ఈ సంవత్సరం ఎట్లా జరుగుతున్నది బోనాలు కథా కార్ఖానా? బోనాలు ఇప్పటి వరకు చాలా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. నేను చూస్తున్నప్పుడు కూడా ఇంత మంది వస్తున్నారు. ఇంకా రాత్రి వరకు అమ్మవారిని ఇంకెంత మంది దర్శనం చేసుకుంటారో. అమ్మవారు కూడా తన పిల్లల్ని అందరినీ చూడడానికి అన్నట్టుగా పెద్ద కళ్ళు వేసుకొని చూస్తుంది. ఆలయంలో చూసుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. పండగ వాతావరణం మాత్రం చాలా బాగుంది. ఆలయ సిబ్బందులు కానీ గవర్నమెంట్ కానీ చాలా వరకు బానే ఉన్నాయి. అంటే ఇప్పుడు విష్ణు బోనం అనగానే తెలంగాణలో బోనాలలో చాలా ప్రత్యేకత ఉంటది. మరి ఆ పేరు ఎన్ని ఏళ్ల సంది వచ్చింది మీకు? 12-13 ఏళ్ల నుంచి వచ్చింది. మరి మీరు బోనం ఎత్తుకునే విధానం గాని మీ మీదకి మీ పై మీదకి దేవుడు వచ్చే విధానం గాని చాలా విశేషంగా ఉంటదట. మరి అమ్మవారి మీతో ఏమైనా ఈ సంవత్సరం చెప్పించిందా? ఈ సంవత్సరం మాత్రం మేము అమ్మవారిని కోరుకునేది ఒకటే, సుఖశాంతులతోని తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, పచ్చంగా ఉండాలని కోరుకున్నాం. మేము కూడా మాకు కూడా అమ్మవారు అలానే కటాక్షిస్తుంది. మనందరం మంచిగా ఉంటాం పాడి పంటలతోనని ఆశిస్తున్నాం. ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకే గాని యువతులకే గాని యువకులకే గాని అందరికి మీరేమన్నా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారే? అందరూ అమ్మవారిని పూజించండి. పూజిస్తేనే మొక్కులు నెరవేరుతాయి. ఎందుకంటే పూజ కొద్ది ఫలితం. అదే విధంగా అమ్మని కొలిస్తే మనకి ఇన్ని రోజులు 365 రోజులు అమ్మవారి భోజనాన్ని ఇస్తుంది. అదే అమ్మవారికి ఒక్క రోజు మనం భోజనాన్ని అన్నాన్ని పెట్టడమే ఈ బోనాల పండుగ. అందరూ ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని ఇది ఇంకా విజయవంతం చేయాలి, రాష్ట్ర పండుగ ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాం. మహంకాళి అమ్మకి జై. ఉజ్జయిని మహంకాళి అమ్మకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.